గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని టూ టౌన్, హమాలివాడ ముంపు ప్రాంతాల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్ 50వ డివిజన్ కార్పొరేటర్ గాజుల ముఖేష్ గౌడ్ విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా వర్షపు నీరు నిలిచిన వీధులను పరిశీలించిన ముఖేష్ గౌడ్ స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరకుండా డ్రైనేజీ ప్రవాహాన్ని పునరుద్ధరించాలని వెంటనే సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాల దృష్ట్యా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వర్షాల వల్ల నీరు నిలిచిపోయి దోమలు ప్రబలి వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది వెంటనే బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపట్టాలని కోరారు. ముంపు ప్రాంత ప్రజలకు తాగునీరు, ఇతర అత్యవసర సదుపాయాలు కల్పించడంలో అలసత్వం వహించొద్దని కోరారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏ న్యూస్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్, అదేవిధంగా అమాలివాడ ప్రాంతం, అశోక్ రోడ్ ప్రాంతం ఇవన్నీ కూడా వర్షం పడికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల రోడ్లన్నీ జాము, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. దీని విషయం లోపలనే పాలకవర్గానికి అదేవిధంగా అధికారులకు చెప్పడం జరిగింది. వర్షాకాలం పడే ముందు ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందో దాన్ని పూర్తిగా క్లీన్ చేసి ప్రజలెవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా నేను స్పష్టం చేసినప్పటికీ పాలకవర్గం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక్క వర్షానికే ఇవాళ ఇళ్లలో నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగా నేను మరొకసారి పాలకవర్గానికి స్పష్టం చేస్తూ ఉన్నాను, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా మేలుకొని ఎక్కడెక్కడైతే వర్షం పడితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదో దాన్నంతా క్లియర్ చేయాలి. ఎక్కడైతే అవుట్లెట్స్ బయటికి నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంటుందో దాన్ని వెంటనే జేసీబీల ద్వారా అవన్నిటిని క్లియర్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను స్పష్టం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు చాలా వ్యాపిస్తాయి. ఆ సీజనల్ వ్యాధిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, విష జ్వరాలు రాకుండా మీరు శానిటేషన్కు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి దోమల పిచికారీ కానివ్వండి, అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లియడం కానివ్వండి, ఇతరత్ర ఏవైతే ఆరోగ్య కాపాడేటువంటి చర్యలు ఉంటాయో అవన్నిటినీ కూడా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ పరంగా